మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు అవసరమైన సౌకర్యాలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, రోగులకు అవసరమైన మౌలిక వసతులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ, జీహెచ్ఎంసీ, ఉప కమిషన్, ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. చాలా మీ టీమ్స్ లో చేసుకున్నాను. మీ టీమ్స్ లో మీకు ఏది కావాలంటే అది అవుతుంది. మాకేమైనా ఉంటే ఎక్విప్మెంట్ ఇప్పి మేడం నమస్తే అమ్మా. ఇవన్నీ శానిటైజేషన్ మీ కలెక్టర్ నుంచి పర్మిషన్ కావాలి. రిక్రూట్మెంట్ అంటే నువ్వు మళ్ళీ వీళ్ళతో కన్ఫ్యూజ్ కాకమ్మా. వీళ్ళ టీఎస్ఎంఐడిసిఆర్ గారు ప్రొయాక్టివ్ ఉన్నారు. మీకు అవేమన్నా ఉంటే కరెక్ట్ నేను మేడం కలిసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటారు. అట్లా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి విచ్చేసిన మా డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మా డిసి డిప్యూటీ కమిషనర్ గారికి, హాస్పిటల్ డాక్టర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మెంబర్స్కి కూడా, అదేవిధంగా మా నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే 2.5 కోట్లు మా ఈ యొక్క రిక్వెస్ట్ చేసిన వెంటనే 2.5 కోట్లు శాంక్షన్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే పేషెంట్ వెయిటింగ్ షెడ్, పేషెంట్స్ కోసం వచ్చిన వాళ్ళ విజిటర్స్ కి కూడా ఒక టాయిలెట్స్, ఇక్కడ బోర్వెల్ వేయడానికి ఇవన్నీ సదుపాయాలు కూడా కల్పించిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ త్వరలోనే సిటీ మిషన్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ప్రారంభోత్సవం అవుతుంది. ఇవి కాకుండా రెండవ ఆపరేషన్ థియేటర్ ని స్టార్ట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. అది కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఇక్కడున్న అనేక మంది పేషెంట్లకు అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనికి వీటన్నిటికీ కూడా పూర్తి సహకారం అందిస్తున్న మా డిఎంహెచ్ఓ గారికి, డిసి గారికి. లక్కీగా మాకేంటంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని మన జీజీహెచ్ అంటే మన మెడికల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా నడుపుతున్నారు. మెడికల్ కాలేజ్ రిక్వైర్మెంట్ల కోసం కూడా ఇక్కడ సదుపాయాలని ఇంక్రీజ్ చేస్తున్న జీజీహెచ్ స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ అందరికీ, వాళ్ళ అధికారులందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వలన కూడా మాకు ఇక్కడ అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది. సో దట్ పేషెంట్లకు ఇక్కడ బెటర్ కేర్ తీసుకునే విధంగా ఇంకొక 2వ లిఫ్ట్ కోసం, అదేవిధంగా జనరేటర్ కోసం కూడా మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీటినన్నింటినీ కూడా త్వరలోనే చేకూర్చుకొని ఈ హాస్పిటల్ ని ఒక బెస్ట్ రన్ హాస్పిటల్, అదేవిధంగా ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ విధంగా కూడా రన్ చేయవచ్చు ఒక కార్పొరేట్ తరహాలో అనే విధంగా వీటిని తీర్చిదిద్దడానికి నా వంతుగా మా డిఎంహెచ్ఓ గారి సహకారంతో, మా డీసీ గారి సహకారంతో, మా డాక్టర్లందరి సహకారంతో చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.